నిన్నటి వరకు మౌనంగా ఉన్న మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనుచరులు ఇప్పుడు మంచి జోషు మీద ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు వైసీపీ పార్టీ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని 2024 ఎన్నికల్లో ఒంగోలులో వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్ది రోజులు మౌనంగానే ఉన్న బాలినేని పిడుగు లాంటి వార్త చెప్పారు. ఎవ్వరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పంచన చేరారు. జనసేనలో చేరి వైసీపీ పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టారు, ఆర్థికంగా దెబ్బతీశారు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతా అన్నారు. దీంతో వైసీపీ నేతలు బాలినేనిపై తిరగబడ్డంత పనిచేశారు. ఇక బాలినేని జనసేనలో చేరిన తర్వాత జిల్లాలో వైసీపీ నుండి భారీగా నాయకులు వైసీపీ పార్టీని వీడి జనసేనలో చేరుతారు అంటూ ప్రచారం చేశారు. ప్రచారానికి తగ్గట్టు వైసీపీ నుండి వలసలు పెద్దగా రాలేదు. ఒక్క ఒంగోలు నుండి మాత్రం పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. తరువాత బాలినేని ఎమ్మెల్సీ కాబోతున్నారు అంటూ ప్రచారం హోరెత్తించారు. కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం ఒక్కసారి కూడా బాలినేని పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇటీవల మీడియాలో బాలినేని పేర్లు రకరకాలుగా పుకార్లు షికార్లు చేసింది. బాలినేని పని అయిపోయింది, బాలినేని రాజకీయ శూన్యంలో చిక్కుకున్నారు, ఇలా వాకటేమిటి ఎవరికి నచ్చిన కథనాలు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఒకానొక సమయంలో బాలినేని తిరిగి సొంత గూడు వైసీపీలో చేరనున్నారు. ఇటీవలే బెంగళూరు వెళ్ళి వైసీపీ అధినేత జగన్ కలిశారు, తిరిగి వైసీపీలో చేరబోతున్నారు అంటూ కథనాలు వచ్చాయి. కొందరు వైసీపీ నేతలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దాడు. రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం పైన విమర్శలు చేసిన బాలినేని తిరిగి వైసీపీలోకి వస్తామన్నా ఎక్కడెవరూ చేర్చుకోరు అంటూ మాట్లాడారు. 20 సంవత్సరాలకు పైగా జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన బాలినేని పరిస్థితి ఏంటి ఇదా అంటూ పాపం బాలినేని అభిమానులు కుంగిపోయారు. బాలినేని మాత్రం ఎక్కడ ఏమీ మాట్లాడకుండా జిల్లాకు దూరంగా అన్నింటికీ మౌనమై సమాధానంగా ఉన్నారు. బాలినేని అభిమానులు మాత్రం పైకి చెప్పుకోలేని నరకం చూశారు. వీటన్నిటికీ నిన్నటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ సమాధానం చెప్పింది. సుమారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీటింగు 1:20 పాటు జరగగా ముందుగా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపి అనంతరం ఆయా నేతలతో తనకున్న పరిచయాలను నెమరవేసుకుని తరువాత తన ప్రసంగం మొదలుపెట్టారు. ఎవ్వరూ ఊహించిన విధంగా ప్రసంగం చివరిలో హఠాత్తుగా ఇక్కడ వేదికపై బాలినేని శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా నాకు ఎంతో అండగా ఉన్నారు, అందుకే ఆయన్ని జనసేనలోకి తీసుకొచ్చాం. కూటమి ఇంకా 15 సంవత్సరాలు కలిసే ఉండాలి. కూటమి అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అన్నారు. ఒక్కసారిగా బాలినేని పేరు పవన్ కళ్యాణ్ నోట వినపడగానే బాలినేని అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. బాలినేనిని తక్కువగా అంచనా వేసిన నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారు. 25 సంవత్సరాలు రాజకీయాల్లో తలపండిన బాలినేని తెర వెనుక రాజకీయం చేయటంలో దిట్ట. పైకి మౌనంగానే ఉంటాడు. తాను చేయాలనుకున్న పనులు చక్కబెట్టుకోవటంలో మా బాలినేని తర్వాతే ఎవరైనా అంటూ ఇప్పుడు బాలినేని అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనా నిన్నటి వరకు మౌనంగా ఉన్న బాలినేని ఇక రాజకీయంగా దూకుడు పెంచనున్నారు అంటున్నారు ఆయన అభిమానులు. చూద్దాం మరి ఇక నుండి మాజీ మంత్రి బాలినేని రాజకీయ జీవితం ఏ మలుపు తిరుగుతుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.